ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి భయపడవద్దు నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును, నీకు సహాయము చేయవాడను నేనే, నిన్ను ఆదుకునివాడను నేనే అని ఆయన మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. కనుక మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినం, మన ప్రభు అయిన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుకునే దినము. గడిచిన 6 దినములు కూడా ఆయన మన వ్యక్తిగత పనులకు మరి ప్రభు ఈ 6 దినములను మనకు అనుగ్రహించాడు. కానీ ఇది పరిశుద్ధ దినం, 7వ దినం. ఆయన సన్నిధిని మనం వెదకాలి, ఆయన సన్నిధికి పరుగులు తీసే దినం. పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ అలంకారాలతో ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే దినం. ఈ ఉదయకాలం ప్రభు మరి యొక్క ప్రత్యక్షపు వాక్ ద్వారా ఏం మాట్లాడనై ఉన్నాడో మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథం 96వ అధ్యాయము 6-7 వచనములను చదువుకుందాం రండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. హల్లెలూయా. ఎంతో చక్కని శక్తి కలిగిన వచనములు. ఈ 96వ అధ్యాయం అంతయు కూడా మన ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలో తెలియచేస్తున్న మరి వచనములు, అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు సమయం ఉంటే ఈ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క ఉదయకాలము చదవండి, ధ్యానించండి. తద్వారా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయనయ్యున్నాడు. చదువుకున్నాం కదా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కనుక భక్తుడు అంటున్నాడు, జనముల కుటుంబములారా యెహోవాను కీర్తించుడి కదా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మరి మహిమ బలములతో మన ప్రభువుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. మన బలమంతటితో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో కదా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువును ప్రేమించాలి. నీ బలమంతటితో ఆయన నువ్వు ఆరాధించాలి. ఇది ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ దినం. ఆయనలో మనము గడపాలి, ఆయనతో ముచ్చటించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను హెచ్చించాలి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా ఎంతో మంది వారి జీవితాలలో 6 దినాలు సరిపోక 7వ దినము కూడా వారి వ్యక్తిగత పనులకు, వారి సొంత పనులకు వినియోగించుకుంటుంటారు. కానీ ప్రభు 7వ దినం ఆయన సన్నిధిలో మనం గడపాలి, ఆయన సన్నిధిలో విశ్రమించాలి, ఆయన సన్నిధిలో సేదదీరాలి, ఆయన సన్నిధిలో బలపరచబడాలి. ఎందుకో తెలుసా? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. అవును, నీకు బలమును, నీకు ఆరోగ్యమును, నీకు సౌందర్యమును, నీకు ఘనతను, ప్రభావమును ఆయన నీకు కలుగు చేయాలని 7వ దినము ఆయన సన్నిధిలో నీవు మరి ఆయన సన్నిధిలో గడుపుట ద్వారా, ఆయనను ఆరాధించుట ద్వారా ఈ గొప్ప ధన్యతలు ప్రభు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి విచారముతో మరి వ్యాకులతతో, వేదనతో కదండి, ఇటు విధంగా మనం ఎదుర్కోకూడదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకు ఘనత ప్రభావములు ఉన్నవి, బల సౌందర్యములు ఉన్నవి. మన బలమంతటితో ఆయనను మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా ఇంట ఉండేవారుగా కాకుండా నీ దేవుడు అవును సమస్త దేవతల కంటే పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటు రీతిగా దేవుని వాక్యము మరి మనకు తెలియజేసిన విధంగా చూడండి, 4వ వచనంలో ఉంది కదా, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన మాట! సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఎందుకో తెలుసా? ఆయన మరణమును గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా
పునరుద్ధానుడిగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉన్న సమాధి. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధానుడుగా ఆరోహణమై త్వరలో రాబోతూ ఉన్నాడు. నీ దేవదేవుణ్ణి, ఉజార్హుడైన నీ దేవదేవుణ్ణి నీవు పూర్ణ బలముతో ఆరాధించటానికి నీవు, నీ కుటుంబము దేవుని సన్నిధికి సిద్ధపడి వెళ్ళండి. ఇంట ఉండడానికి అర్జెంట్ పని ఉందండి, ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, వారిని కలవాలండి. సాకులు చెప్పే అనుభవము మనకు ఆశీర్వాదం కాదు. సాకులు చెప్పే అనుభవము ఏమాత్రము మనకు క్షేమకరం కాదు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా వాటిని ప్రక్కన పెట్టి ఈ పరిశుద్ధ దినము ప్రశాంతంగా పూర్ణ బలముతో నీ ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడు సహోదరి సహోదరుడా. తద్వారా మెండైన కృప, గొప్ప సమృద్ధికరమైన ఆశీర్వాదములు, బల సౌందర్యములు, ఘనత ప్రభావములు నీ సొంతం చేసుకో. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ సన్నిధిలో ఘనత ప్రభావములు, బల సౌందర్యములు ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాను స్తుతించుడి. మహిమ బలముతో ఆయనను స్తుతించమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సమస్త దేవతల కంటే ఆయన మహాత్యము గలవాడు, పూజ్యనీయుడు, మరణాన్ని గెలిచిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు. అయా నీకు వందనాలు, దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినము నిన్ను ప్రభువా ఘనపరిచే బిడలుగా, నిన్ను మహిమపరిచే బిడలుగా, నిన్ను ఆరాధించే బిడలుగా, ఏ ఒక్కరు కూడా చింత, వ్యాకులత, ఎన్నో విధాలుగా సాతానుడు శోధించి నీ సన్నిధికి వెళ్ళనీయకుండా నీ బిడ్డలను నైనా ఎన్నో విధాలుగా ఆటంకపరిచి ఆపివేయాలని ఎన్నో ప్రయత్నాలు, నీ బిడ్డల హృదయాలలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఈ రోజున నా ప్రభు సన్నిధికి నేను వెళ్లకుండా ఉండలేను, నన్ను ఎవరు కూడా ఏ పరిస్థితి నన్ను ఆపజాలదు అన్న గొప్ప నిశ్చయిత గలవారై మహాత్యము కలిగిన నిన్ను మహిమ బలములతో ఆరాధించే కృప ఈ ఉదయకాలము నీ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాల్ని గణనామానికి ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.